హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పరమార్థం. రచన వసుంధర గారు. ఈ కథ మే 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? చిత్రపురం అనే గ్రామంలో వీరయ్య, భీమయ్య అనే భూస్వాములిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుని మరీ ఎన్నో దుర్మార్గాలు చేస్తుండేవారు. ఒక్క చిత్రానందుడనే సాధువు తప్ప ఊరంతా వారికి భయపడేది. చిత్రానందుడు వారానికి ఒక్కసారైనా వారికి హితబోధలు చేస్తుండేవాడు. వారిద్దరూ కూడా అది ఎగతాళిగా తీసి పారేసి, మేము మంచివాళ్లం కాబట్టే దేవుడు మాకు బోలెడు డబ్బిచ్చాడు. ఆ డబ్బు మాకు గౌరవం తెచ్చిపెడుతోంది. మేమేం చేసినా పర్వాలేదు అనేవారు. ఇలా ఉండగా ఒకరోజు వీరయ్య తన ఇంటి పెరట్లో ఉండగా నల్ల త్రాచు ఒకటి అతన్ని కాటేసి వెళ్ళిపోయింది. వీరయ్య కెవ్వుమని అరిచి పడిపోయాడు. వైద్యుడు వచ్చేలోగానే అతడి ప్రాణం పోయింది. జరిగింది తెలుసుకుని ప్రతి ఒక్కరూ తలో విధంగా మాట్లాడుతూ తమ బాధను వెలిబుచ్చసాగారు. అక్కడ చేరిన వారందరూ భీమయ్యను చూసి, వీరయ్య గారు నీ ప్రాణ స్నేహితుడు, అలాంటి మనిషి పోయాడని మాకే ఎంతో బాధగా ఉంది. మీ బాధను వర్ణించగలమా అంటూ బాధపడ్డారు. ఆ మాటలు వింటూ భీమయ్యకు దుఃఖం కలిగి కన్నీళ్లు తుడుచుకున్నాడు. అప్పుడందరూ పెద్ద పెట్టున శోకాలు పెడుతూ పోటాపోటీలు పడి వీరయ్య గుణగణాల్ని పొగడసాగారు. ఇది భీమయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు కారణం లేకపోలేదు. అర్ధాంతరంగా వీరయ్య చనిపోయాడంటే అందుకు కారణం ఊరందరి తిట్లు శాపాలుగా మారటం కాదు కదా అని బెంగగా ఉంది భీమయ్యకి. అయితే వీరయ్య గుణగణాలు అందరూ పొగుడుతుంటే అతడికి ఊరటతో పాటు రవంత ధైర్యం కూడా కలిగి చిత్రానందుని కలుసుకుని, అయ్యా, తమరు మహాజ్ఞాని. ఇంతమందిని దుఃఖానికి గురిచేస్తూ వీరందరి అభిమానానికి పాత్రుడైన వీరయ్య అర్ధాంతరంగా ఎందుకు మరణించాడు? అసలు భగవంతుడు మనిషికి చావు ఎందుకు వ్రాసిపెట్టాడు అని అడిగాడు. భీమయ్య అంత ధీమాగా ఆ ప్రశ్న ఎందుకు అడిగాడో గ్రహించిన చిత్రానందుడు, వీరయ్య అర్ధాంతరంగా ఎందుకు పోయాడో నేను చెప్పలేను, కానీ భగవంతుడు మనిషికి చావు ఎందుకు పెట్టాడో చెప్పగలను. ఏ మనిషికైనా 10 మంది చేత మంచివాడనిపించుకున్నప్పుడే జన్మ సార్థకమవుతుంది. మంచి పనులు చేసేవాడికి అది బ్రతికుండగానే సాధ్యపడుతుంది. మంచివాడైనా దుర్మార్గుడైనా చనిపోయిన వాణ్ణి గురించి అందరూ మంచిగానే చెప్పుకుంటారు. దుర్మార్గుడైన మనిషిని గురించి కూడా నలుగురు బాధపడి మంచిగా చెప్పుకోవడం కోసమే భగవంతుడు చావును పెట్టాడు. చావు లేకుంటే దుర్మార్గుడికి మంచివాడని అనిపించుకునే అవకాశమే లేదు అన్నాడు సాధువు. వీరయ్య గుణగణాలు అంతా పొగడ్డం విని అదంతా నిజమని అనుకోవద్దని సాధువు తనను హెచ్చరించినట్లు భీమయ్యకు అర్థమైంది. మంచి పనులు చేస్తే బ్రతికుండగానే పొగడ్తలు వినవచ్చునని కూడా గ్రహించి ఆ రోజు నుంచి అతడు తన ప్రవర్తన సరిదిద్దుకుని సాధువు చెప్పిన సలహాలు పాటిస్తూ వచ్చాడు. అలా కొన్నాళ్లు గడిచాక ఊళ్ళో అంతా భీమయ్యని మెచ్చుకోసాగారు. చివరికి సాధువు కూడా హితబోధలు మాని భీమయ్యని మెచ్చుకున్నాడు. దానికి భీమయ్య నవ్వి, ఈ పొగడ్తలు వినడం కంటే మంచి పనులు చేయడంలోనే నాకు ఎక్కువ సంతోషం కలుగుతోంది. ఇన్నాళ్లకు నాకు కనువిప్పయింది అన్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పరమార్థం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.